మాణిక్యాన్ని చూసి మాణిక్యాన్ని చితక్కొట్టి రోహిణి ఎవరో తెలుసుకున్న బాలు ఇంటికి వచ్చి ప్రభావతికి చెప్పడంతో రోహిణి చెంప పగలగొట్టి రోహిణిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక మీనాకైతే పెద్ద ఆర్డర్ రావడంతో మళ్ళీ పూల్ డెకరేషన్ చేయాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అయితే తన డెమోలు తీసుకువెళ్ళి చూపిస్తుంది ఇక కస్టమర్కి. అప్పుడే ఇక చింతమణి వచ్చి ఇక్కడికి కూడా వచ్చేసావా నువ్వు అని అడగడంతో నేను ఎక్కడికైనా వస్తాను, పూల వ్యాపారం నాది, నాకు ఎవరొకరు ఇలా ఇన్ఫామ్ చేస్తూనే ఉంటారు, నేను వచ్చి అమ్ముకుంటాను, మీరు వచ్చినట్టుగానే నేను కూడా వస్తాను, ఏంటి మీ బాధ అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే ఈ క్లయింట్ కూడా నాకే దక్కుతాడు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి క్వాలిటీ కన్నా బడ్జెట్ తక్కువ ఉంటేనే ఇష్టం, నువ్వు అలా బడ్జెట్ తక్కువలో ఎప్పటికీ చేయలేవు, కాబట్టి నువ్వు తప్పకుండా నా దాంట్లోనే చేయించుకోవాలి అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే చూద్దాం కస్టమర్ వచ్చాక అది చూద్దామా అని మీనా అంటుంది. అప్పుడే ఇక కస్టమర్ రావడంతో ఇక కస్టమర్ అయితే మీనా తెచ్చిన ఆర్డర్స్ చూసి ఆ తర్వాత ఇక చింతామణి చెప్పడంతో చింతామణి మాటలకి ఇంకా కరిగిపోయి చింతామణి తక్కువ చేస్తుందని చింతామణికి ఇచ్చేసి ఇక వెళ్ళిపోతాడు ఆ కస్టమర్ అయితే. చూసావా ఛాలెంజ్ అయితే చేసావు కదా, నీ బోర్డు సెట్టింగులతో వచ్చేసి సరిపోదు, టాలెంట్ ఉండాలి చూసావా అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే నేను ఎప్పటికైనా సరే నీ మీద ఒక అడుగు ముందే ఉంటాను, నీలాగా చీప్ క్వాలిటీ పనులు చేయను నేను, ముందు ఇలాంటి రేటుకి ఒప్పేసుకుని తర్వాత మీరు రేటు పెంచారంట కదా, నాకు తెలియదు అనుకుంటున్నారా, నాకు తెలిసినా సరే ఈ ట్రిక్స్ని ఎందుకు యూజ్ చేయాలో నాకు తెలీదా, కస్టమర్ ఒకసారి నమ్మారంటే రెండోసారి కూడా మన దగ్గరికి వచ్చేలా ఉండాలి, మనల్ని గుర్తుపెట్టుకుని మరి మన దగ్గరికి వచ్చేలా ఉండాలి, కానీ వీళ్ళ దగ్గర వద్దురా బాబు అన్నట్టు ఉండకూడదు, నాది ఫస్ట్ రకం అయితే మీది సెకండ్ రకం, మీ దగ్గర చేయించుకోవడానికి కూడా చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు, అందుకనే నేనే చేయడానికి వచ్చాను, ఈ ఆర్డర్ పోతే ఏముంది, నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, నేను ఏదో ఒకటి చేసుకుంటానులే అనిక. మీనా అయితే మినీ డెకరేషన్స్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం చేస్తావో చేసుకోవే, నిన్ను మాత్రం పైకి ఎదగనివ్వను, నా దారిలోకి నేను రానివ్వను, నువ్వు ఒక్కదానివే ఏమైపోతావో అయిపో అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది చింతామణి. ఇక మీనా కోపంగా ఇంటికి వెళ్ళిపోవడంతో ఏమైంది మీనా అని బాలు అడుగుతుంటే ఏం లేదండి, చింతామణి ఒక ఆవిడ ఉంది, నా డెకరేషన్స్ ఏవి అసలు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది, కస్టమర్కి ఇంత రేటు కావాలని చెప్పేసి వాళ్ళు అడగట్లేదు, నేను కొటేషన్ వేసి ఇచ్చాక ఆ రేటుకి వాళ్ళకి గిట్టట్లేదు, ఆ తర్వాత ఆవిడ వేస్తుంది, ఆవిడ వేసి తక్కువ కేసు ఇచ్చేస్తుంది, వేసాక మళ్ళీ తర్వాత డబ్బులు అడిగి తీసుకుంటుందంట, స్టార్టింగ్ ఒప్పేసుకున్నాక మళ్ళీ డబ్బులు అడగకూడదు కదండి, ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలా ఉంది, కస్టమర్కి అబద్ధాలు ఆడేసి ఇలా డబ్బులు తీసేసుకుని అడ్వాన్స్ తీసేసుకుని ఆ తర్వాత ఇంకా పెంచాలి టైం దగ్గర పడినప్పుడు పెంచితే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, పెంచక తప్పుతారా, ఇలాగే జరుగుతుంది, నేను ముందుగానే అమౌంట్ మొత్తం రాసిస్తే వాళ్ళు వద్దన్నారు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఫంక్షన్ చేయించుకుంటే మాత్రం లాస్ అయ్యేది వాళ్ళే అండి, చాలా దారుణంగా ఉంది కరప్షన్ బయట అయితే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే మరి ఏమనుకున్నావు మీనా, అంతే ఇక్కడ జనాలందరూ అంతే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సరే నాకు పని ఉంది, నేను బయటికి ట్రిప్కి వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా, వన్ టైం చేయాల్సిన అవసరం లేదు, అమ్మాయి 2 రోజులు అలా తనకెవరికి పార్లనమ్మకి వంట చేయమని చెప్పింది కదా, నువ్వు సైలెంట్గా ఉండు, నీ పని నువ్వు చేసుకో సరేనా, ఎవరితోనూ గొడవ పెట్టుకోక మూడ్ ఆఫ్లో ఉంటే సెట్ చేసుకో అని చెప్పేసి ఇక బాలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే రోడ్ మీద డ్రైవ్ చేస్తూ ఉండగా ఇక ట్రిప్కి అయితే వస్తారు, ఇక ట్రిప్కి ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇక బాలు అయితే. మరో పక్క ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే నడుచుకుంటూ వెళ్తుంటే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అమ్మని అమ్మ అనుకుంటూనే ఉన్నాను ఇప్పటిదాకా, అసలు వీళ్ళిద్దరూ నాటకాలు ఆడుంటారు అని చెప్పేసి, తిను మలేషియాలో ఉండాలి కానీ ఇలా షర్ట్ ప్యాంట్ వెరైటీగా వేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళలాగా అని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏంటి వీడు అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుని ఏ మలేషియా మామ ఆగండి, డబ్బడమ్మ పార్లమ్మ వాళ్ళ మామయ్య ఆగండి అని చెప్పేసి ఇక బాలు గట్టిగా పిలిచేసరికి ఇక మలేషియా మామ అయితే ఆగిపోతాడు. హే బాలు నువ్వేంటి ఇక్కడ, అది కాదండి నేను మిమ్మల్ని అడగాలి, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏరో తిరుగుతూ ఉంటాను, కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరెందుకు అని చెప్పేసి ఇలా తిరుగుతున్నారు, అసలు యాక్చువల్గా మీరు మలేషియాలో ఉండాలి దుబాయ్లో ఉండాలి కదా, ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు ఏంటి అని బాలు అడిగేసరికి అది కాదు బాలు అండర్ కవర్లో ఉన్నాం, ఇక్కడైతే ఎవరికి రారు కదా అని చెప్పేసి ఇక్కడ తిరుగుతున్నాం అంతే, ఆ పని అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మలేషియా వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇక మటన్ కొట్టి మాణిక్యం అంటుంటే అవునా సరే రండి మీరు ఎక్కడ చెప్పండి అక్కడ దింపుతాను, లేదు ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదు బాలు, ఖచ్చితంగా మనం ఇలాగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే తేడా కొడుతుంది, ఇందుకే దూరంగా ఉండు నువ్వు సరేనా అని చెప్పేసి ఇక మటన్ కొట్టు మాణిక్యం వెళ్ళిపోతుంటే నాకు అలాంటివి ఏం లేవు కానీ రండి అని చెప్పేసి ఇక కావాలని బాలు పిలుస్తుంటే లేదు వెళ్ళిపోతానని మెల్లగా అయితే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు మటన్ కొట్టు మాణిక్యం. అది చూసి ఏంటిది ఈయన ఎప్పటి నుంచో ఉంటున్న బూత్ బంగ్లాలా ఉంది, అంత డబ్బులు పెట్టి ఇలాంటి ఇంట్లో ఉంటారా, చిచ్చి, అయితే నాకు తెలిసినంత వరకు
బాధనమ్మ అన్ని నాటకాలు ఆడింది, అన్ని అబద్ధాలు ఆడింది, వీడిని కానీ పట్టుకొని కాలర్ పట్టుకొని నిలదీస్తే వీడే బయటపడతాడు నిజాలన్నీ అని చెప్పేసి ఇక మాణిక్యం ఇంట్లోకి వెళ్ళి ఇక కాలర్ పట్టుకుని చెప్పరా చెప్పు, నిజం చెప్పు, మీ ఇంట్లో సామాన్లన్నీ చూసి నిన్ను చూశాక నువ్వు అసలు మలేషియా నుంచి వచ్చిన వాళ్ళలాగే ఏమాత్రం కూడా అనిపించడం లేదు నాకు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా కొరస్టొక్కలు వేసుకున్నావు. చిచి, అసలు నేను చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. నిజంగానే ఎందుకు నాటకాలు ఆడో చెప్పు అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి అది రోహిణి విద్య వచ్చే డబ్బులు ఇచ్చారండి, ఆ డబ్బులు కక్కుర్తిపడి ఇలా చేశానండి, నాకు క్షమించండి అని చెప్పేసి ఇక మటన్ కొట్టి మాణిక్యం చెప్పడంతో ఓహో వాళ్ళు చెప్పడం వల్ల మా ఇంటికి వచ్చి యాడ్ చేసావు అంతే కదా, అయితే డబ్బుడమ్మ ఏమి డబ్బున్న అమ్మాయి కాదు కదా అని ఇక బాలు అడిగేసరికి ఏమో అని మటన్ కొట్టి మాణిక్యం అంటుంటే అబద్ధాలు ఆడుకు, చెప్పరా చెప్పు అని ఇక బాలు గట్టిగా అడిగేసరికి అవునండి తనే నాటకం ఆడమని చెప్పి నేను చెప్పాను కదా మీకు, తన కోసమే నాటకం ఆడాను, డబ్బులు ఇచ్చారు నాకు, ఆ తర్వాత ఇంకా నేను నాటకాలు గట్ట నా వల్ల కాదు, నేను నాటకాలు ఆడలేను అని చెప్పేసి అన్నా కానించి ఇక నన్ను ఎవరికి బయట కనపడద్దని చెప్పి ఇంట్లోనే ఉండమని చెప్పిందండి ఆ రోహిణి మేడం, ఇది జరిగిందండి అని చెప్పేసి ఇక బటన్కొట్ట మాణిక్యం చెప్తుంటే అమ్మని నువ్వు రారా ఇంటికి, నువ్వు ఇంటికి రారా లేకపోతే ఇక్కడి నుంచి వీడియో తీసుకుని వెళ్ళిపోతాను అని ఇక బాలు అయితే మటన్కొట్ట మాణిక్యం చెప్తుంటే ఇక బాలు అయితే మటన్కొట్ట మాణిక్యం వీడియో తీసి ఇక బయలుదేరిపోతాడు ఇంటికి. అందరూ రండి మీకు సినిమా చూపించాలి అని చెప్పేసి ఇక బాలు అయితే పిలిచి ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని మాత్రం అందరికీ ప్లే చేస్తాడు. అది చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి నాటకం ఆడమంది తనని, అసలు నువ్వు డబ్బున్న అమ్మాయివి కాదా, నువ్వు మలేషియా నుంచి రాలేదా, అసలు ఏంటిదంతా, ఏంటి పెంట, ఒకటి తర్వాత ఒకటి నిజాలు బయటపడుతున్నాయి, చెప్పు ఏమైంది అసలు నువ్వు చెప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని అడిగేసరికి అది కాదు అత్తయ్య, ఏంటి కాదు రోహిణి, నీ గురించి ఆరాధిస్తే మొత్తం నిజాలని తెలుస్తాయని ఇప్పుడే అర్థమవుతుంది నాకు, నీ గురించి ఏమీ తెలుసుకోకుండా నేను మనోజ్ గడికిచ్చి పెళ్లి చేశాను, నా తప్పే అనవసరంగా తప్పు చేశాను అని ఇక రోహిణి చెంప పగలు కొడుతుంది ప్రభావతి అయితే. అత్తయ్య కోప్పడకండి అత్తయ్య అని చెప్పేసి మీనా ఆపుతుంటే కోప్పడకపోతే ఏం చేయమంటావు, ఫస్ట్ నుంచి నీకులాగా లేని అమ్మాయి అయితే నా బాడీ సహకరిద్దును, కానీ ఇవాళ తన వల్ల తనని బాగా నమ్మి ఇప్పుడు సడన్గా తిట్టాలంటే నా వల్ల అవ్వట్లేదు, చాలా కోపంగా ఉంది నాకు, చిచి అన్నీ అబద్ధాలే, డబ్బున అమ్మాయి కూడా కాదు, మా మనోజ్ గడి బతుకు నాశనం చేసేలా ఉంది ఇది, చిచి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది రోహిణిని. ఇక ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పేసి బట్టలు అయితే బ్యాగులు తీసుకొచ్చి ఇక రోహిణి ముందు పడేస్తుంది ప్రభావతి. అది చూసి ఏంటత్తయ్య చెప్పులు ఇచ్చారు బయటికి వెళ్ళిపోమంటారా అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే అవును అందుకనే మొత్తం బ్యాగ్లన్నీ బయట పడేశాను, వెళ్ళు చెప్పులు వేసుకుని ఇంట్లోంచి బయటికి పో అని చెప్పేసి ఇక ప్రభావతి గట్టిగా అరిచేసరికి ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయేలా చూస్తూ ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.